మంగళవారం నాడు ఆంజనేయుడికి ఈ 5 సమర్పించండి. మీ ఇంట్లో కష్టం అనే మాట వినబడదు. సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామ భక్త హనుమాన్కు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి. హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. శని బాధలు కూడా తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. కొబ్బరికాయ. మీరు హనుమాన్ జీకి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది. బెల్లం, శనగలు. హనుమంతుని గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఇలా చేయడం ద్వారా మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది. బెల్లం, శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. లవంగం, యాలక్కాలు, వక్కలు. మంగళవారాల్లో లవంగాలు, యాలక్కాలు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదోషం తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతుని హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి. మిత్రులారా, మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.